హే గైస్, వెల్కమ్ టు ది ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో కల్కి మూవీ యొక్క డీటెయిల్స్ నాకు దొరికినవి చెప్తాను. ఈ డీటెయిలింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వైజయంతి మూవీస్ యొక్క లోగో అందులో ఉన్నది ఎన్టీ రామారావు గారు. ఆ యాక్ట్ చేసిన రోల్ వచ్చేసి శ్రీకృష్ణుడు. ఆ లోగోని కూడా యానిమేట్ చేసి శ్రీకృష్ణుడిగా చూపించారు బ్లూయిష్ గా. మూవీ స్టార్టింగ్ లో మహాభారత సీక్వెన్స్ చూపిస్తారు కదా, అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ చేసిన పాపాలకి శాపం విధించడానికి వస్తాడు కదా శ్రీకృష్ణుడు. అప్పుడు కృష్ణుడు వెనక నుంచి ఒక వైట్ హార్స్ వెళ్తుంది. ఈ హార్స్ అనేది అశ్వత్థామకి రిలేట్ అవుతుంది. తను పుట్టేటప్పుడు కూడా ఒక హార్స్ లాగా ఏడ్చాడంట. దాని తర్వాత మూవీ టైటిల్ రివీల్ అయ్యేటప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ యూజ్ చేశారంటే అరబిక్, ఇంగ్లీష్, గ్రీక్, గుజరాతీ, చైనీస్, హిందీ, జాపనీస్, తెలుగు, థాయ్, తమిళ్, ఆసామీసే, ఇంకా ఒరియా. 6000 years కురుక్షేత్ర తర్వాత అని చూపిస్తారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ నెంబర్ 2898 అని ఉంటది, విచ్ రెఫర్ టు ది మూవీ టైటిల్. కొందరు పీపుల్స్ కాశీలోకి వెళ్తారు కదా, వాళ్ళు వెళ్లేది అది గంగా నది. రివర్ మొత్తం డ్రై అయిపోతుంది. ఇక్కడ బోట్స్ ఇంకా బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ పెద్ద పెద్ద పైప్స్ ద్వారా ఆ వాటర్ అంతా కాంప్లెక్స్ లోకి లాగేసుకుంటారు. ఈ లుక్ ని బట్టి రాయ ఒక గర్ల్ అని తనకు తెలియదేమో. అలాగే మొదట్లోనే అశ్వత్థామ ఉండే టెంపుల్ కూడా ఇక్కడనే ఉంటుంది. అలాగే ఇక్కడ వారణాసి అని ఉంటుంది. ఈ బౌంటీ హంటర్ పేరు కార్న్. తన చేతిలో ఉన్న ఆ గాడ్ నేమ్ వచ్చేసి కాలభైరవ. తను లార్డ్ శివకి ఇన్కార్నేషన్. ఈ గాడ్ యొక్క డాగ్ నేమ్ వచ్చేసి శ్వాస. తను ఈ గాడ్ కాశీకి ఒక ప్రొటెక్టర్. ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు హీరో పేరు భైరవ. తను కాశీ ప్రొటెక్టర్ అని చాలా మంది అనుకున్నారు. భైరవ తను ఒక కాశీకి ప్రొటెక్టర్ కాదు అని. ఈ అజంప్షన్ ని బ్రేక్ చేసి మరి క్లైమాక్స్ లో రివీల్ చేశారు తను ఒక కర్ణుడు అని. నెక్స్ట్ హీరో ఒక ఇంట్రడక్షన్ సీన్ చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. ఈ రెబల్ ల్యూక్ బుజ్జి దగ్గరికి వస్తాడు కదా, బుజ్జి తన మీద ఉన్న బౌంటీని రివీల్ చేస్తూ సేమ్ టైం రెబల్ స్టార్ అని కూడా ఉంటుంది. సాధారణంగా డైరెక్టర్స్ ఒక హీరోకి ఎలివేషన్స్ పడాలంటే స్టోరీకి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి డైలాగ్స్ కానీ సపరేట్ గా సీన్స్ రాయడం కానీ అలా చేస్తారు. కానీ నాగేశ్వరి తన బ్రిలియన్స్ తో ఎక్కడ స్టోరీని డీవియేట్ కాకుండా ఆ స్టోరీకి రిలేటబుల్ గా ఉంచాడు. లూక్ యొక్క బౌంటీ 1 స్టార్. ఈ రెబల్ 1 స్టార్ అనేది లూక్ కి రిలేట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం హీరోకి కూడా రిలేట్ అవుతుంది. అలాగే ఈ డైలాగ్ కూడా రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఎందుకంటే తను చేసిన ఫైట్స్ లో ఒక్కటి కూడా ఓడిపోలేదు కాబట్టి చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు నాగశ్విన్. ఈ విషయం స్వయాన నాగశ్విన్ గారే ఒక బ్రేక్ డౌన్ అండ్ అనలైజ్ వీడియోలో తనే చెప్పాడు. నెక్స్ట్ దీపిక తన చేతి మీద ఉన్న సమ్ 80 అనే కోడ్ క్లియర్ గా ఉంటుంది. ఆ తర్వాత కమాండర్ మానస్ ఇంకా సైంటిస్ట్ సుప్రీం యాస్కిన్ దగ్గరికి వస్తారు కదా. ఈ బాల్స్ ని గుర్తుపెట్టుకోండి, బాల్స్ ఆర్ వాట్ ఎవర్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే కమాండర్ మానస్ కూడా సుప్రీం యాస్కిన్ ని కలిసేది ఫస్ట్ టైం. అది సుప్రీం యాస్కిన్ ని చూస్తే మనకు థానోస్ క్యారెక్టరే గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరుకున్న మోటివ్ ఏంటంటే పీపుల్స్ చేసే పనులకు వీళ్ళు కరెక్ట్ చేయాలని చూస్తారు. ఆ తర్వాత భైరవ లూక్ తో తన బ్యాక్ స్టోరీ చెప్తాడు కదా. కెప్టెన్ తన చేతికి ఒక టాటూ ఉంటుంది. ఇదే సేమ్ టాటూ భైరవ తన చేతికి కూడా ఉంటుంది. అంటే తను చెప్పిన స్టోరీ అంతా నిజమే. నెక్స్ట్ ఇదొక చిన్న మిస్టేక్. వర్క్ పర్మిట్ 70 days అని చెప్తే కానీ ఇక్కడ మాత్రం వ్యాలిడ్ ఫర్ 91 days అని ఉంది. ఆ తర్వాత ఈ కాంప్లెక్స్ లో సాంగ్ ఉంటుంది కదా. ఈ వెహికల్ ని దొంగతనం కాదు తస్కరించి మరి వెళ్తాడు. ఈ మూవీలో క్యామియోస్ ని బాగానే వాడుకున్నాడు. దాంతో పాటు క్రూ మెంబర్స్ ని కూడా వదలలేదు. ఇదిగోండి, ఇతను మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. ప్రీ క్లైమాక్స్ లో కూడా సుమతిని గరుడ ద్వారా ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఆ గరుడ డ్రైవర్స్ కూడా క్రూ మెంబర్సే. ఇతను ఈ మూవీ సినిమాటోగ్రాఫర్. తన పక్కన ఉన్నది కూడా అదే డిపార్ట్మెంట్. నెక్స్ట్ రాయ తప్పించుకొని అశ్వత్థామ దగ్గరికి వస్తుంది కదా. ఆ ఉండే ఓడి కూడా శివుడిది. అశ్వత్థామ శివుడికి ఒక పరమ భక్తుడు. తన మీద ఉన్న ఇంజురీస్ ఇంకా అలానే ఉండిపోతాయి, అవి హీల్ అవ్వవు. తన మీద ఉన్న బ్లడ్ మార్క్స్ కూడా అలానే ఉండిపోతాయి. ఎప్పుడైతే ఆ మనీ తన నుదుటి మీద పెట్టుకుంటాడో అప్పుడు అన్ని హీల్ అవుతాయి. ఆ తర్వాత ఒక రోబోట్ ప్యారెట్ తో తన ఫ్యూచర్ చూస్తాడు కదా. అందులో చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎక్లిప్స్ ఫామ్ అయ్యి డార్కెస్ట్ డేగా ఆ డేన కల్కి భగవానుడు పుట్టబోతున్నాడని హింట్ ఇచ్చారు. ఒక హార్స్ ని కూడా చూడొచ్చు కల్కి పురాణంలో. ఈ హార్స్ కల్కి ఒక చారియట్. ఈ హార్స్
లార్డ్ శివ ఇస్తాడనమాట. ఆ హార్స్ పేరు వచ్చేసి దేవదత్త. ఇది మోస్ట్లీ అందరికి తెలిసే ఉండొచ్చు. భైరవ అనే కర్ణుడు అని ముందుగానే ఫోర్ షాడోయింగ్ చేశారు. ఇది కర్ణుడి రథం యొక్క చక్రం. అది కట్ చేస్తే కౌన్సిలర్ బాని తను గాడ్స్ కి రిలేటెడ్ గా ఉన్నవన్నీ కలెక్ట్ చేసుకొని కాంప్లెక్స్ లో ఉంచుతాడు. దాని గురించి బుక్స్ రెఫరెన్స్ గా తీసుకొని అన్నిటిని వాటి మీద రీసెర్చ్ చేస్తుంటాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి క్రౌన్ ఇది. ఇదైతే డార్క్ కామెడీ. నేను పుట్టిన నెక్స్ట్ డే కాంప్లెక్స్ రైడ్ లో చనిపోయాడు అనుకో. సుమతి భయపడ్డావా? చెప్పా కదా నేను తను లక్కీ కాదు, తన పేరు లక్కీ కాదు. నెక్స్ట్ రాజమౌళి గారి క్యామియో సీన్ లో దీన్ని యూజ్ చేసుకొని బుజ్జిని అటాక్ చేస్తాడు కదా. ఇదే యాక్చువల్ గా బాహుబలి మూవీలో అమరేంద్ర బాహుబలి యూజ్ చేసే స్వాడ్ అది. నెక్స్ట్ సుమతిని రెస్క్యూ చేసి శంబాలకి తీసుకువెళ్తారు కదా. తన మీద 5 మిలియన్ బౌంటీ పడుతుంది. అందరూ తనని పట్టుకొని కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని చూస్తారు. తనని ట్రేస్ చేయకుండా ఎక్కడ ఉంచాలని అడిగితే ఫ్లక్స్ ల్యాండ్స్ అని వీరన్ మెన్షన్ చేస్తాడు. మేబీ ఫ్లక్స్ ల్యాండ్స్ అనేది 4th వరల్డ్ అయ్యి ఉండొచ్చు. భైరవ ఇంకా సుమతి ఇక్కడికి వెళ్ళడానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నాన్స్ అనే క్రియేచర్స్ హ్యూమన్స్ కూడా తింటారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ రాయ ఇంకా అశ్వత్థామ మాట్లాడుకుంటారు కదా. ఈ సీన్ అంతా మొత్తం కర్ణుడి గురించే. అశ్వత్థామ ఇంకా అర్జున ఆ బ్యాటిల్ చూపిస్తారు కదా. ఇక్కడ కృష్ణుడు మాత్రం మొదట్లో చూసినట్టు ఆ బల్క్ బాడీ ఉండదు, స్కిన్నీగా ఉంటాడు. ఇది అంతగా గుర్తుపట్టకపోవచ్చు అందరూ. ఇది వినండి. వీరన్ రాయని ఇప్పుడే కలుస్తాడు. వీరన్ అడిగే క్వశ్చన్ ఆ దిక్సూచి ఎక్కడ అని. ఇది మేబీ అజ్జు చెప్పు ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో రూమి తనతో పాటుగా రెబల్స్ ని రైడర్స్ వచ్చి అటాక్ చేస్తారు కదా. అప్పుడు అజ్జు కూడా అక్కడే ఉంటాడు. ఆ మ్యాటర్ అంతా వీరన్ కి అజ్జునే చెప్పేసి ఉండాలి. ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. భైరవ రైడర్స్ ని ఆపినందుకు తనని బ్లాక్ లిస్ట్ లో వేస్తారు కదా. తన దగ్గర ఉన్న యూనిట్స్ 21110 మొత్తం పోతాయి. బుజ్జి అయితే మొత్తం ఖర్చు చేసి నా మీదనే పెట్టావు అని అంటుంది. ఆ పార్ట్స్ మరి ఎలా పర్చేస్ చేశాడో దీని గురించి కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ భైరవ లూప్ ద్వారా శంబాలకి వెళ్తాడు. దాంతో పాటుగా కమాండర్ మానస్ రైడర్స్ ఆర్మీతో సహా వస్తారు. వీళ్ళు రావడానికి రీజన్స్ అయితే ఒకటి భైరవ, ఇంకొక రీజన్ వచ్చేసి ఖైరా ఈ బౌంటీ హంటర్ తో ఫైట్ చేస్తున్న సీన్ లో ఆ GPS ట్రాకర్ ని పెట్టి దాని ద్వారా కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రావచ్చు. పోస్ట్ క్రెడిట్ సీన్ కి వస్తే యాస్కిన్ తనతో ఆ 5 బాల్స్ ఉంటాయి కదా. సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ బాల్స్ యొక్క రిప్రజెంటేషన్ గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూట్, ఆల్కహాల్, యానిమల్ స్లాటర్ అండ్ ఫైనలీ గోల్డ్. వీటితో పాటుగా నా అజంప్షన్ ఏంటంటే యాస్కిన్ తో పాటుగా తనలాగే ఇంకా 4 మెంబర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నా. తన చుట్టుపక్కల కూడా ఈ బేబీస్ లాగా ఉన్నాయి కదా. సో మొత్తం కలిపి 5. ఇది కెమెరా రొటేట్ అయ్యేటప్పుడు దీన్ని చూడొచ్చు. మరి వీళ్ళంతా సైంటిఫికల్ గా బోర్న్ అయ్యి ఉండొచ్చు అని నా డౌట్. ఈ మూవీలో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ని చాలా కనిపిస్తాయి. నాకు దీని గురించి తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇవ్వండి నాకు దొరికిన డీటెయిల్స్. అలాగే ఈ డీటెయిలింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు రేపటి కోసం.